నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. మనం రోజూ చూసే సినిమాలు, చదివే పేపర్లు ఇవి మన జీవితంలో మామూలే గదా. కాని ఒకప్పుడు ఇవి లేవు. మరి తెరపై కదిలే బొమ్మలు, అచ్చులో ముద్రించిన అక్షరాలు ఇవి మన ఆధునిక భారతదేశాన్ని ఎలా మార్చాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం సినిమా, ప్రింట్ మీడియా వీటి అద్భుతమైన ప్రయాణం గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా భారతదేశంలో సినిమా ప్రస్థానం ఎలా మొదలైందో చూద్దాం. తర్వాత అది మన సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలుసుకుంటాం. ఆ తర్వాత ప్రింట్ మీడియా అంటే మన వార్తాపత్రికల శక్తి గురించి మాట్లాడుకుందాం. ఇక చివరగా అన్ని ముఖ్యమైన విషయాల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ పాఠం చివరకు వచ్చేసరికి మనందరికీ ఒక స్పష్టత వస్తుంది. అదేంటంటే, సినిమా, ప్రింట్ మీడియా అనేవి కేవలం టైంపాస్ కోసం కాదు, మన దేశ చరిత్రను, మన సంస్కృతిని మార్చడంలో ఎంత పెద్ద పాత్ర పోషించాయో చక్కగా అర్థం చేసుకుంటాం. సరే, ఇక మన కథలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటగా సినిమా. అసలు ఇండియాలోకి సినిమా అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది? ఆ రోజుల్లో మినుకు మినుకుమంటూ కనిపించిన ఆ చిత్రాలు ఈరోజు ఇంత పెద్ద ఇండస్ట్రీగా ఎలా మారాయో చూద్దాం. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఫిల్మ్ టెక్నాలజీ ప్రపంచంలోకి వచ్చిన వెంటనే, అంటే చాలా వేగంగా భారతదేశానికి వచ్చేసింది. ఆలోచించండి, 1896లో బొంబాయిలో మొదటిసారి మూవింగ్ పిక్చర్స్ చూపించారు. ఆ తర్వాత కేవలం 3 ఏళ్లలోనే మన భారతీయులు సొంతంగా సినిమాలు తీయడం మొదలుపెట్టారు. అప్పుడే ఒక పెద్ద పరిశ్రమకు పునాది పడిందన్నమాట. అలాంటి సమయంలో వచ్చారు దాదాసాహెబ్ ఫాల్కే. ఆయనను ఒక విజనరీ అని చెప్పాలి. ఆయన ఒకరోజు ఒక ఫారెన్ సినిమా చూస్తున్నారు. అది జీసస్ క్రైస్ట్ జీవితం మీద తీసిన సినిమా. అది చూడగానే ఆయనకొక ఆలోచన మెరిసింది. విదేశీయులు వాళ్ల దేవుళ్ల కథల్ని ఇంత బాగా చూపిస్తుంటే మన పురాణ కథల్ని, మన దేవుళ్లని మనమెందుకు తెరపై చూపించకూడదు అని. బస్ ఆ ఆలోచన నుంచే పుట్టింది భారతదేశపు మొట్టమొదటి సినిమా రాజా హరిశ్చంద్ర. అందుకే ఆయన్ని మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని పిలుస్తాం. మొదట్లో వచ్చిన సినిమాలు ఇప్పుడు మనం చూసే సినిమాల్లా కాదండోయ్. దాదాపు 20 సంవత్సరాల పాటు, అంటే 1913 నుండి 1931 వరకు మన భారతీయ సినిమాకి మాటలే లేవు. అవును, దాన్ని మూకీ యుగం అంటారు. అంటే డైలాగ్స్ ఉండవు, కేవలం నటీనటుల యాక్టింగ్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ మధ్య మధ్యలో కథ అర్థం కావడానికి తెరపై కొన్ని అక్షరాలు, అంతే. మరి మాటలు లేనప్పుడు కథను ప్రేక్షకులకు ఎలా చెప్పాలి? ఇది ఆ రోజుల్లో ఫిల్మ్ మేకర్స్కి ఒక పెద్ద ఛాలెంజ్. కాని వాళ్ళొక మంచి ఉపాయం ఆలోచించారు. అదే ఇంటర్ టైటిల్స్ లేదా టెక్స్ట్ కార్డ్స్. అంటే సీన్ తర్వాత సీన్కి మధ్యలో ఇంగ్లీష్, మరాఠీ, హిందీ లాంటి భాషల్లో తెరపై అక్షరాలు వేసి చూపించేవాళ్లు. వాటిని చదివి ప్రేక్షకులు కథను అర్థం చేసుకునేవాళ్లన్నమాట. అయితే సినిమా కేవలం వినోదం పంచడానికే ఆగిపోలేదు. అంతకు మించి అది సమాజంలో ఒక పవర్ఫుల్ వాయిస్గా మారింది. మన కల్చర్ని, మన పాలిటిక్స్ని సినిమా ఎలా ప్రభావితం చేసిందో ఇప్పుడు చూద్దాం. భారతీయ సినిమాకి ఒక నాణెనికి ఉన్నట్టు 2 వైపులుండేవి. ఒకవైపు పాటలు, డాన్సులు, మసాలా సినిమాలతో జనాలకి ఫుల్ ఎంటర్టైన్మెంట్. మరోవైపు చూస్తే స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని రగిలించే ఒక వేదికగా మారింది. అందుకే రైటు బిడ్డ లాంటి సినిమాల్లో జాతీయవాద భావాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం వాటిని బ్యాన్ చేయాల్సొచ్చింది. ఆ తర్వాత 1931లో ఒక అద్భుతం జరిగింది. ఆలం ఆరా సినిమాతో మన సినిమాకి మాటలొచ్చాయి. ఇక అంతే, అప్పటి నుండి అంతా మారిపోయింది. సైలెంట్ సినిమాలు పోయి టాకీలొచ్చాయి. సినిమా తీయడం అనేది ఒక పెద్ద ఇండస్ట్రీగా ఎదిగింది. మద్రాస్, కలకత్తా, బొంబాయి లాంటి నగరాల్లో పెద్ద పెద్ద స్టూడియోలు పుట్టుకొచ్చాయి. ఈ స్టూడియోలే మనకు గొప్ప గొప్ప స్టార్లను, టెక్నీషియన్లను అందించాయన్నమాట. ఓకే, ఇప్పటిదాకా మనం సినిమా గురించి చూశాం. కదిలే బొమ్మల దేశాన్ని ఎలా ప్రభావితం చేసేయో చూశాం. ఇప్పుడు మరో విప్లవం గురించి మాట్లాడుకుందాం. ఇది అక్షరాలతో వచ్చిన విప్లవం. అదే ప్రింట్ మీడియా. ప్రింటింగ్ ప్రెస్ రాకముందు పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. అప్పట్లో పుస్తకాలు అంటే తాళపత్రాల మీదో, కాగితం మీదో చేత్తో రాసేవాళ్లు. అది చాలా ఖర్చుతో, శ్రమతో కూడుకున్న పని. అందుకే పుస్తకాలు, జ్ఞానం కేవలం కొద్దిమంది ధనవంతులకే పరిమితం.
కానీ ఎప్పుడైతే ప్రింటింగ్ ప్రెస్ వచ్చిందో ఒకే పుస్తకాన్ని వేల లక్షల కాపీలు తీయడం సులభమైంది. దాంతో జ్ఞానం సామాన్యుడికి కూడా అందుబాటులోకొచ్చింది. ఇది నిజంగా ఒక ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్. మొదట్లో ప్రింటింగ్ ప్రెస్ పోర్చుగీస్ మిషనరీల చేతుల్లో ఉండేది, కానీ మన భారతీయులు దాని పవర్ని చాలా త్వరగా గ్రహించారు. మనం ఎందుకు కేవలం వాళ్ళు చెప్పింది చదవాలి, మన ఆలోచనలని, మన అభిప్రాయాల్ని మనమెందుకు పంచుకోకూడదు అని ఆలోచించారు. ఆ ఆలోచనతోనే సొంతంగా న్యూస్ పేపర్లు మొదలుపెట్టారు. అలా గంగాధర్ భట్టాచార్య ప్రారంభించిన బెంగాల్ గెజెట్ ఒక భారతీయుడు నడిపిన మొట్టమొదటి పత్రికగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ప్రింటెడ్ వర్డ్స్ కేవలం కాగితం మీద అక్షరాలుగా మిగిలిపోలేదు. అవి ప్రజల ఆలోచనల్లో నిప్పురవ్వల్లా పనిచేశాయి. కొత్త సంస్కరణలకు, కొత్త ఆలోచనలకు, ముఖ్యంగా మనమంతా ఒకటే దేశం అనే భావనకు పునాది వేశాయి. ఇంతకీ ఆ మార్పు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ప్రింట్ రాకముందు ఒక సామాజిక సమస్య గురించి చర్చ జరిగితే అది ఆ ఊరికే పరిమితమయ్యేది. కాని న్యూస్ పేపర్లు వచ్చాక ఒక చోట మొదలైన చర్చ దేశవ్యాప్తంగా లక్షలాది మందికి చేరేది. సోషల్ రిఫార్మర్స్ ఈ అవకాశాన్నే వాడుకున్నారు. తమ ప్రోగ్రెసివ్ ఐడియాస్ని పత్రికల ద్వారా జనంలోకి తీసుకెళ్లారు. సమాజంలో పాతకుపోయిన పాత పద్ధతుల్ని ప్రశ్నించారు. ఉదాహరణకు జ్యోతిబా ఫూలేని తీసుకుందాం. ఆయనకు ప్రింట్ మీడియా ఒక ఆయుధంలా దొరికింది. ఆయన తన గులాంగిరి లాంటి పుస్తకాలని చాలా తక్కువ ధరకే ప్రింట్ చేయించి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఆ పుస్తకాల ద్వారా కుల వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాల్ని సూటిగా ప్రశ్నించారు. అప్పటిదాకా గొంతులేని అణగారిన వర్గాలకు ఒక బలమైన గొంతుకయ్యారు. సరే, పత్రికలు ఇంతలా ప్రజల్ని చైతన్యవంతం చేస్తుంటే బ్రిటిష్ ప్రభుత్వం ఊరుకుంటుందా? ఊరుకోలేదు. వాళ్లు ఈ గొంతుని నొక్కేయాలని చూశారు. దానికోసం వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ లాంటి కఠినమైన చట్టాలు తెచ్చారు. సెన్సార్షిప్ పెట్టారు. కాని వాళ్లు ఎంత నొక్కితే మన జాతీయవాద పత్రికల గొంతు అంత పైకి లేచింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాలగంగాధర తిలక్. ఆయన తన రాతల ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించినందుకు జైల్లో పెడితే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరగాయి. అంటే చూడండి, ఒక కలం ఎంత శక్తివంతమైనదో. అలా సినిమా ప్రయాణం నుండి ప్రింట్ విప్లవం వరకు చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. సరే, ఇప్పుడు మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నిటినీ ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలైన విషయమేంటంటే, సినిమా, ప్రింట్ మీడియా ఇవి కేవలం టెక్నాలజీలు కాదు, అంతకు మించి ఇవి ఆధునిక భారతదేశాన్ని నిర్మించడంలో సహాయపడిన పవర్ఫుల్ టూల్స్. వేర్వేరు భాషలు, ప్రాంతాల ప్రజలని ఒకే కథతో, ఒకే ఆలోచనతో కనెక్ట్ చేశాయి. మనమంతా భారతీయులమనే ఒక ఐడెంటిటీని క్రియేట్ చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించాయి. సరే, అంతా బాగానే విన్నారు కదా. ఇప్పుడొక చిన్న ప్రశ్న గుర్తు చేసుకోండి బకలు. భారతీయ సినిమా పితామహుడు అని ఎవరినంటారు? ఆయన తీసిన మొట్టమొదటి పూర్తి నిడివి సినిమా పేరు ఏంటి? మరో ప్రశ్న, ఈసారి ప్రింట్ మీడియా గురించి. మన వార్తాపత్రికలు స్వాతంత్ర్య ఉద్యమానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎలా హెల్ప్ చేశాయి? ఆలోచించండి. ఇదండి సినిమా, ప్రింట్ మీడియా మన దేశ చరిత్రను ఎలా మలుపు తిప్పాయో చెప్పే కథ. ఈరోజు మనమున్న ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఈ గతాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంతసేపు నాతో పాటు ఈ ప్రయాణంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.